దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందంటే, దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినగలిగితే, యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఈ నా మాటలు విని దాని ప్రకారం నడుచుకుని వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ నా మాటలు విని దాన్ని పాటించని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన వాని యొక్క వెరివానిని పోలి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తారు. దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందంటే, యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, కలిగిన ఇవన్నీ సమస్తము వాక్యం వల్లనే కలిగిను అని అద్భుతంగా రాశాడు యోహాను గారు. అంటే వాక్యము వలన కానీ ఏ పని లేదు. వాక్యము నీ జీవితంలో ఉంటే నీవు సాధించలేనిదంటూ ఏది ఉండదు. యాకోబు రాసిన పత్రిక 1:21 అందుచేత సమస్త కల్మషము వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఈ వాక్యం ఎంత గొప్పదంటే, మనలో నాటబడి, ఒకవేళ మనం మంచి నేలగా మన హృదయాన్ని మార్చుకోగలిగితే, మలుచుకోగలిగితే, ఏ ముళ్ళ కంపలు లేకుండా మన హృదయాన్ని సరిచేసుకొని ఆ వాక్యాన్ని వినగలిగితే, ఆ వాక్యం మన హృదయంలో నాటబడి మన ఆత్మలను రక్షించగలిగిన శక్తి కలిగినదై ఉన్నది. ఎందుకంటే ఆత్మలను రక్షించగలిగిన సామర్థ్యము ఈ భూమి మీద ఎవరికి లేదు. యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నా స్నేహితులారా, మీరు ఎవరికి భయపడవలనో నేను చెప్పేదను. ఇదిగో, మీరు చనిపోయిన తర్వాత మిమ్ములను నరకములోనైనను పరలోక రాజ్యంలోనైనను వేయని వానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మిమ్మల్ని చంపి మీ ఆత్మలను నరకములో వేయువానికి భయపడుడి అని అంటాడు. దేవుని వాక్యానికి ఆ సామర్థ్యం ఉంది. ఏ సామర్థ్యం అంటారా? మీ ఆత్మను, అంటే కేవలం శరీరమును మాత్రమే కాదు, మీ ఆత్మను రక్షించుటకు దేవుని వాక్యానికి శక్తి కలదు. అందుకని ఈ వాక్యాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. వాక్యం వినేటప్పుడు చాలాసార్లు ఫోన్ చూస్తూ ఉంటాం, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి పనులు చేయడం వల్ల ఏ లాభం ఉండదు. అదే ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకోగలిగితే ఆ వాక్యము ద్వారా ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదుగాక. గాడ్ బ్లెస్ యూ.